ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికిలే ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ, నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే, మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, సర్పంచులు కానీ, నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేశారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ములో, మా ఆడపడుచులో అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు, నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు.